పిండి అనేది 2 రకాలుగా యూజ్ చేయొచ్చు. ఒకటి ఉగ్గులాగా, ఇంకొకటి అంబల్లాగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ నేను యూజ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఉగ్గు ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ 26 ఐటమ్స్. నేను వేసుకున్న ఐటమ్స్ ఇది 26. మీరు ఇంకా కావాలనుకుంటే వేసుకోవచ్చు. 3 కప్స్ రైస్, రాగులు, పెసలు, గోధుమలు, కందిపప్పు, రెడ్ కందిపప్పు, గ్రౌండ్ నట్స్, కాబలి శనగలు, రాజ్మా, బార్లీ గింజలు, కాజు, బాదం, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వామ్, జీలకర్ర, సజ్జలు, అడ్డు అరకలు, రాగులు, కొర్రలు, ఓదలు, సామర్లు, జొన్నలు, గంటులు. ఇవి నేను 26 ఐటమ్స్ ఉగ్గు ప్రిపేర్కి. మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ నుంచి 8 మంత్ నుంచి 3 ఇయర్స్ వరకు బేబీకి ఇవే యూస్ చేస్తున్నాను. వాడు బాగానే వెయిట్ గెయిన్ అయ్యాడు, హెల్తీగా ఉన్నాడు. ఈ గ్లాస్ కొలుతాను అనమాట. 3 గ్లాసెస్ రైస్, 1 కేజీ రాగులు వేసుకుంటాను, 1 కేజీస్ అనమాట. పెసలు ఒక గ్లాసు చూపించాను కదా, గ్లాస్ ఆ గ్లాసే వేసుకొని, ఒక గ్లాస్ కందిపప్పు, అలానే రెడ్ కలర్ కందిపప్పు కూడా గ్లాసు, గోధుమలో గ్లాస్ వేసుకొని, నేను కొలత చూపించినట్టు వేసుకో, ఒక గ్లాసు బార్లీ గింజలు. ఇలా వడకట్టుకొని ఏమైనా బయటికి పడిపోతాయి కాబట్టి అనమాట. సాంబార్లు ఇది 500 గ్రామ్స్ సాంబార్లు వేస్తున్నాను. ఒక ప్యాకెట్ అంతా వేసుకోవచ్చు. ఇవి జొన్నలు, ఇది కూడా 500 గ్రామ్స్. నాకు అడుగుతున్న వాళ్ళు ఏమనుకుంటాను. సపరేట్ కడుక్కోవడం బెస్ట్, లేదంటే అన్నీ పడిపోతుంటాయి బయట. ఒకేసారి నేను కూడా కడగలేము కాబట్టి సపరేట్ కడుక్కుంటే బెస్ట్. సపరేట్గా వేయించుకుంటే బెస్ట్, లేదంటే అందులో అయితే మాడిపోయినట్టు ఇదైపోతుంది కాబట్టి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ స్వీట్ ఉంటాయి కాబట్టి చీమలు బాగా పట్టేస్తాయి. కాబట్టి ఒక లక్ష్మీ రేఖ ఉంటుంది, దీని చుట్టూ రాసుకున్నాం అనుకో చీమలు పట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇది మాత్రం రాసుకోండి మెయిన్ పాయింట్, లేదంటే చీమలు ఫుల్ పట్టి. 2 days నేను ఎండబెట్టుకున్నాను ఇవన్నమాట. బాగా తడంతా పోయింది. తర్వాత ఇప్పుడు నేను సిమ్లో పెట్టుకోవాలి. బాగుంటుంది, ఫ్రై చేసుకుంటున్నాను సిమ్లో పెట్టి. కొంచెం లైట్గా ఏమైనా తడిగట్ట ఉంటే దానికోసం అని చెప్పి ఫ్రై చేసుకుంటాం, లేదా బాగుంటుంది ఎక్కువ రోజులు కొంచెం నిల్వ ఉంటుందని కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇవన్నీ వేయించుకున్నాను కదా ఉగ్గు కోసం, మిల్లెట్స్, పప్పులు, ఇవన్నీ మొత్తం అన్నీ ఈరోజు ఆడించుకున్నాం. కొంచెం చల్లగా అయ్యాక దీన్నేమి కొంచెం జల్లించుకుందాం, ఏదంటే ఏమైనా నలకలు గట్టే ఉన్నా తీసివచ్చు. మొత్తం ఉగ్గంతా 7 kgs అయ్యింది. మీకు చూపించాను కదా కొలతల ప్రకారంగా ఇవన్నీ కలిపి 7 kgs అయ్యింది. ఇంచుమించు ఒక 6 months పైన వస్తుంది ఇది. ఎందుకంటే మేము కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి, రాగి అంబల్లాగా తాగుతాం కాబట్టి మేము కూడా అని చెప్పేసి. టూ స్పూన్స్ సరిపోతుంది. 2 స్పూన్స్ వేసుకొని ఇలా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా ఉండలేకుండా. ఒక గ్లాస్ నేను వాటర్ హీట్ చేసుకుంటున్నాను. కొంచెం అది బాయిల్ అయ్యాక అప్పుడే వేద్దాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. వాటర్ హీట్ అయింది, ఇది వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకుని, లేదంటే పొంగిపోతుంది. సిమ్లో పెట్టి చేసుకుంటే మంచిది. ఇది మీ కొంచెం థిక్నెస్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని, మరీ కొంచెం బాగా థిక్గా అయిపోయిందంటే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. ముందు కొంచెంసేపు ఉంటే అయిపోతుంది, కానీ అలా కలుపుతూ ఉండండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు, అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది.
ఇది పెద్దవాళ్ళు తాగొచ్చు, ఇది అంటే పలుచగా చేసుకోవడం అంతే. పెద్దవాళ్ళు కూడా ఇలాగా తాగొచ్చు.